గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవ్లాల్ మహారాజ్ 256వ జయంతిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులురుపాడు మండలం పడమటి నర్సాపురంలో సేవ్లాల్ ఆలయం వద్ద ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ హాజరయ్యారు. కార్యక్రమానికి వచ్చిన ఆయనకు గిరిజన పూజారులు, నాయకులు గిరిజన సంప్రదాయాలతో డప్పు వాయిద్యాలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం పూజారులతో కలిసి భోగ్ భండారో కార్యక్రమంలో పాల్గొని పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, ప్రభుత్వం స్వయంగా సంత్ సేవ్లాల్ జయంతిని జరిపించడం ఎంతో సంతోషమని అన్నారు. గిరిజనులకు ఆరాధ్య దైవమైన సంత్ సేవ్లాల్ జయంతిలో గిరిజనులంతా పాల్గొని పండుగలు చేసుకోవడం గిరిజనులకు గర్వకారణమని అన్నారు. అనంతరం గత ప్రభుత్వం పాలకుల నిర్లక్ష్యం వల్ల గిరిజన సంస్థలైన ఐటీడీఏ, ట్రైకార్ లాంటి సంస్థలను నిర్వీర్యం చేసి గిరిజనుల అభివృద్ధికి అడ్డుకట్ట వేశారన్నారు. ఇప్పుడు ఆ సంస్థలను ఇందిరమ్మ రాజ్యం వచ్చాక పునర్నిర్మాణం చేస్తున్నామని, దేవాలయాల్లో విగ్రహాలకు సంబంధించి ఏర్పాటు చేసే విషయంలో తన వంతు కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో వైరా నియోజకవర్గ స్థాయి గిరిజన నాయకులు, పూజారులతో పాటు అధికారులు పాల్గొన్నారు. ఇవాళ అధికారికంగా నిర్వహించుకుంటున్న మహా భోగ్ భండారో కార్యక్రమానికి యావత్ నియోజకవర్గ ప్రజలు, వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన ప్రజలందరికీ అధికారికంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ విన్నపించుకుంటూ, అదే ప్రభుత్వాలు పనిచేయాలి, సహకరించాలి. దాంట్లో భాగంగానే ఐటీడీఏ వ్యవస్థ ఏర్పడ్డది. గత ప్రభుత్వం ఐటీడీఏ తీసేసి పక్కన పడేసింది. బట్ ట్రైకార్ దాన్ని తీసేసింది. మరి గిరిజన సహకార సంస్థలు ఆ రోజు వ్యవస్థలు పెడితే గత ప్రభుత్వాలు తీసి పక్కన పెట్టినాయి. వాటన్నిటిని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ అందరి ఆశీస్సులతో వచ్చిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళా ఐటీడీఏలు మళ్ళా అవి బాగా పనిచేయాలని చెప్పేసి, మళ్ళీ గిరిజన కార్పొరేషన్ సహకార సంస్థలు పనిచేయాలని, మళ్ళీ ట్రైకార్ వ్యవస్థ కూడా బాగా పనిచేసి ఈ సమాజానికి ఉపయోగం జరగాలని చెప్పేసి కోరుకుంటున్న సందర్భంలో ఇంత మంచి కార్యక్రమం సేవ్లాల్ జయంతి ఉత్సవంలో జరుపుకుంటా ఉన్నాం. ఏదైతే మనం ఈ ప్రజలు ఇచ్చిన ఆశీస్సులని వృధా కానియకుండా, ఈ ప్రజలకు ఇచ్చిన మాట, మనం ఏదైతే ప్రజలకు ఆ రోజు మాట ఇచ్చామో వాటన్నిటిని ఒక్కొక్కటి మనం తీసుకుంటా వస్తున్నాం. ఉచిత బస్సులు ఇచ్చాం.